వచ్చేసి న్యాయాధిపతులు 17వ అధ్యాయము 7 నుండి 13వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. 7వ వచనంలో యోధా బెత్లెహేములో నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. పై వచనాల్లో మనం చూసినప్పుడు మీకా తన తల్లి వారు ఏం చేశారంటే విగ్రహం చేయించుకుని ఆ విగ్రహాన్ని వారి ఇంట్లో పెట్టుకుని వారు ఏం చేస్తున్నారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలే, ఎఫ్రాయిము గోత్రములో నుండి వచ్చిన వారు. అయితే నేటి దినాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలంగా ఈ లోకంలో జీవించాలి. వాక్యాన్ని, బైబిల్లో ఉన్న వాక్యాన్ని అంతటినీ కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. సో దేవునికి ఇష్టమైంది ఏంటి, దేవునికి అయిష్టమైంది ఏంటి, అనుదినమో కూడా దేవుని వాక్యాన్ని మనం ఎలా నెరవేర్చాలి అనేది నేర్చుకోవాలి. ఏ వయసు నుంచి నేర్చుకోవాలి? యవన కాలమున కాడి మోయట నరునికి కాడి అంటే అధికారానికి గుర్తుగా ఉంది. వాక్యపు పరిధిలో దేవుని అధికారంలో ఉండాలి. అంతకుముందు ఎవరి అధికారంలో ఉన్నాం? సాతాను అంధకార సంబంధం అధికారంలో ఉన్నాం కదా. వాడు నడిపించే రీతిగా లోకానుసారంగా, శరీరానుసారంగా తుచ్చమైన ఇచ్చలు ఇవన్నీ. ఒకవేళ మీరు తల్లిదండ్రులు, పేరెంట్స్ మొదటి నుంచి క్రిస్టియన్స్ అయితే మీరు చెడు మార్గంలోకి వెళ్ళి ఉండరు, తప్పిపోయిన కుమారుడు వాళ్ళు. మంచిది. అయితే అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారమే, క్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వారమే మారు మనసు పొందాలి. అంటే చెడు జీవితంలోకి వెళ్ళకుండా ఏం చేయాలి? ఒక తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుందా? చెడు జీవితంలోనికి ఇందాక పాట కూడా పాడుకున్నాం కదా. క్రీస్తులో మనకేముందంటే నీతిని జరిగించడానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంతకుముందు క్రీస్తు లేని జీవితం అంతా కూడా పాపం చేయటానికి స్వాతంత్ర్యం ఉంది కదా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులకి బానిసలుగా ఉన్నారు. ఫరో యొక్క కాడి కింద ఉన్నారు, అంటే ఫరో యొక్క అధికారం కింద ఉన్నారు. ఫరో ఇష్టానుసారంగా వారిని బాధ పెట్టాడు. ఆయన ఏది చెప్తే అది. ఇక దేవుడు లేడు, గుడి లేదు, బడి లేదు, అట్లా ఉండేది వారి జీవితం. అయితే వారు నిట్టూర్పులు విడిచినప్పుడు, బాధపడినప్పుడు, దుఃఖించినప్పుడు అప్పుడు దేవుడు దిగి వచ్చి మోషే, అహరోను, మిరియాములను ఏర్పరచుకొని వారందరినీ కూడా విడిపించాడు కదా. గొర్రె పిల్లను వధించి వారు రక్తాన్ని ప్రోక్షించుకోవడం ద్వారా వారి ద్వారబంధాల మీద వారు మరణదూత నుంచి విడుదల పొందారు. రెండోది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొచ్చారు. వారి రక్షణ ఎలా కలిగింది చెప్పండి? వారి విడుదల, విమోచన ఇశ్రాయేలుకి ఐగుప్తు నుంచి, ఫరో అధికారం నుండి, బానిసత్వం నుంచి ఎలా కలిగింది చెప్పండి? 2 రకాల. ఒకటి గొర్రెపిల్ల రక్తం ద్వారా, రెండోది ఎర్ర సముద్రం దేనికి గుర్తుగా ఉంది? బాప్తిసానికి గుర్తుగా ఉంది. ఈనాడు కూడా మనకి రక్షణ, పాప క్షమాపణ, రక్షణ ఎలా కలుగుతుంది, విమోచన ఎట్లా కలుగుతుంది అంటే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి అదే. లోక పాపం అంటే అర్థం ఏంటి? ఆదాము ద్వారా సంక్రమించిన, ఆదాములో పుట్టిన వారందరికీ వచ్చింది. ఆదాముకి వేరుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ లోకంలో పుట్టిన వారంతా కూడా ఎవరండి? అమెరికన్స్. ఏమనిసి? అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఏషియన్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుండి వచ్చారు కదా. అది అయితే ఆదాము పాపం అందరి మీదకి వచ్చింది. పాపాన్ని బట్టి మరణం వచ్చింది. మరణం తర్వాత ఆత్మనికి నరకం ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ పాప మరణ శిక్ష తన మీద వేసుకున్నాడు. పాపం మెరుగని ఆయన 2 కొరింథీ 5:21లో పాపం మెరుగని యేసు ప్రభు
మన కొరకు పాపముగా చేశాడు. అంటే మన పాపం అంతా తన మీద వేసుకున్నాడు, పాపాన్ని బట్టి మరణించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు కాబట్టి మరణాన్ని జయించాడు. ఎందుకు చనిపోయాడంటే మన పాప శిక్ష మనకు బదులుగా తాను పాపరహితుడైన వ్యక్తి. అట్లా పాపాన్ని పరిహారం చేయాలంటే పాపరహితుడైన వ్యక్తే చనిపోవాలి. పాపి కొరకు పాపి చనిపోతే ఉపయోగం ఉండదు కదా. నా తల్లి ప్రేమించలేదు, నా తండ్రి ప్రేమించలేదు, వారికంటే ఎక్కువ నువ్వు ప్రేమించి ప్రాణం పెట్టే ఉంటాను. ఒకవేళ తల్లి తండ్రి నేను ప్రేమించి ప్రాణం పెట్టినా వారి మరణం నీకు పనికిరాదు. అందుకని ఆ మాటలు పలకవలసిన పని లేదు. నన్ను ఎవరూ ప్రేమించలేదు ప్రభువా, నువ్వే ప్రేమించావు. ఆయనే ప్రేమించాలి, ఇంకెవరు ప్రేమించినా పనికిరాదు. ఆయన యేసు ప్రభు ఒక్కడే అర్హుడు. ఎందుకంటే పాపరహితమైన జన్మ, తర్వాత పాపరహితమైన జీవితం జీవించాడు. నిర్దోషిగా పాపరహితుడిగా తాను సెలవులో అర్పించుకున్నాడు. ఆదాము ద్వారా సంక్రమించిన పాపాన్ని, ఆ పాప భారాన్ని అంతటినీ కూడా నమ్మిన వారందరి నుంచి తీసివేశారు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వారులారా నా దగ్గర రండి, నేను మీకు ఏం చేస్తాను. విశ్రాంతి అంటే ఇక్కడ కాదండి. విశ్రాంతి అంటే ఇక్కడ కాదు. విశ్రాంతి ఎక్కడ? మానవుడికి ఇక్కడ విశ్రాంతి ఉండదు. పొద్దున్నే పోయి డ్యూటీ చేసుకోవాలి కదా, చేయాలా లేదా? తర్వాత అయితే మిగిలిన సమయం కూడా భక్తి కలిగి ఉండాలి. వాక్యం నేర్చుకోవాలి. సంఘము సహవాసం ఉంది. మీ పని అయిపోయిన తర్వాత ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీటింగ్కి రావాలి. వచ్చి వాక్యం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ప్రార్థన, ఆరాధన అంటే ఆరాధన చేసేవారికి ఉండాలి. ఇట్లా ప్రయాసపడిన తర్వాత రెండు రకాలుగా, ఇటు ఆత్మీయంగా ప్రయాసపడిన తర్వాత భౌతికంగా మన జీవితాల కొరకు ఎలాగూ ప్రయాస తప్పదు. అయితే ఈ ప్రయాస నుండి, ఈ శ్రమ నుంచి ఎప్పుడు విడుదల పొందుతామంటే, ఆత్మ ఈ పాప శరీరం నుండి ఎప్పుడైతే విడుదల పొందుతుందో, ప్రభు దగ్గరికి వెళ్తుందో, అప్పటి నుంచి ఏంటి? విశ్రాంతి. పరలోకంలో నిత్యమైన విశ్రాంతి కదా. అందుకనే అవర్ రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్. నాట్ అన్ ఎర్త్. విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ, ఓకేనా? అందుకనే ఆ నిత్యమైన విశ్రాంతి కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూసేవారుగా ఉండాలి. అయితే ఇక్కడున్నంతకాలం ఏమవుతుందంటే, మనం ఎప్పుడు కూడా ప్రయాసపడేది నేర్చుకోవాలి. మీ కెరీర్ కొరకు మీరు చేసుకోవాలి. చదువుకుంటే మంచిగా చదువుకోవాలి. తర్వాత ఉద్యోగం వస్తుంది, జీవనోపాధి కలిగి ఉంటాం. అట్లాగే దేవుని రాజ్యం కొరకు కూడా ప్రయాసపడాలి. ఇతరులకు సువార్త చెప్పే విషయంలో, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో మనల్ని ఎవరు మోసగించుకున్నట్లు లేఖనాలు కూడా బాగా ఎరగాలి. అందుకనే సంఘము కూడా మీకు ఏం చేస్తుందంటే, లేఖనాలు ఉన్న సత్యాలన్నీ, సత్య మార్గాన్ని సరిగ్గా మీకు బోధించినప్పుడు మీరు తొలగిపోకుండా ఉంటారు. ఓకేనా? ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, కేవలం సండే చర్చ్ అయిపోయింది. సండే కాదండి, ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి, బైబిల్ స్టడీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ రోజులు అన్నీ పోయినాయి. ముఖ్యంగా యూత్ సండే ఒకటే వచ్చి వెళ్ళిపోతుంది. ఏమి లాభం? దేనికి వస్తున్నావు, దేనికి పోతున్నావు? ఓన్లీ సండే కదా. అట్లా మిగిలిన రోజులంతట్లేంటి? నీ శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్నావు, స్వార్థ సంబంధమైన జీవితం జీవిస్తున్నావు. అట్లా కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వాక్యాన్ని సంఘం ద్వారా నేర్చుకోవాలి. సంఘం ద్వారా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. సరే, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఏ గోత్రానికి చెందినవాడు తెలుసా? యోధా గోత్రం. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన మనమందరం కూడా యోధా గోత్రం. యోధ అంటే స్తుతి. దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారు. సో అనుదినము కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా స్తుతించేవారుగా ఉండాలి. లోకంలోనికి జారిపోయేవారుగా ఉండకూడదు. భక్తిహీనలు అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ
మీకాని చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజుల్లో వారికి ఎవరు లేరు. 6వ వచనం చదవండి. 6వ వచనం. ఆ దినముల్లో ఎవరు లేరండి? ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడు ఎవ్రీబడి ఇండివిజువాలిటీ వచ్చేసింది. రాజు లేడు, భక్తిగల రాజు లేడు, భక్తిగా నడిపించే రాజు లేడు. అయితే వీడి ఇష్టం ఏంటి? ఇక్కడ మీకా ఇష్టం ఏంటి? మీకా తల్లి ఇష్టం ఏంటి? వాడి దగ్గర వెండి రూకలు ఉంటే 200 వెండి రూకలు తీసుకుని ఏం చేశారు? విగ్రహాన్ని చేసి దానికి ఒక గుడికి ఇంట్లో ఒక గది కేటాయించి దానికి మొక్కుతూ కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళి విగ్రహాలు. దేవుడికి ఏమొస్తుంది? దేవుడు ఏం చెప్పాడు? ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు కదండి. కాబట్టి ఏదైతే దేవుడు వద్దంటాడో అదే చేస్తాం. రక్షణ పొందిన తర్వాత కూడా, యేసుని ఎరిగిన తర్వాత కూడా మనం పొరపాటు చేస్తూ ఉంటాం. ఎక్కువ ఎందుకంటే ప్రభు మీద దృష్టి ఉండటం, వాక్యం సరిగా నేర్చుకోవటం, సహవాసం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా దేవుని సేవ కొద్ది గొప్ప చేయటం, ఇవన్నీ కూడా వదిలేసి లోకానుసారంగా వెళ్ళిపోతాం. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్, ఇంకో బాల్ అంటే ఇంకో బాల్ వెళ్ళిపోతాం. దాని కొరకు నైట్ అంతా కూడా కష్టపడతారు. కాలు చేయి ఎరగొట్టుకుని వస్తారు. లేకపోతే లివర్ నొప్పో ఏ నొప్పో అని చెప్తారు. అర్థమైందండి? సో దేనికి మనం పొందాలి? ఏది సంపాదించుకోవాలి మనం? ఇది కూడా సంపాదన. అందుకనే ఫిజికల్ ఎంటర్టైన్మెంట్, ఫిజికల్ ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పిరిచువల్ ఎంజాయ్మెంట్ మనకు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆత్మానుసారంగా నడుచుకోవాలా, శరీరానుసారంగా నడుచుకోవాలా? ఆత్మానుసారం. చూడండి, 1 కొరింథీ 7వ అధ్యాయము 28 చదవండి. 28, 29. అయినను 30వ వచనం చదువు. సహోదరులారా, కాలం సంకుచితమై ఉన్నది కనుక ఈ లోకము దాని ఆశ గతించిపోను. 31 చదువు. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించకూడదు. చూసారండి, ఈ లోకాన్ని అనుభవించేవారు అమితంగా, లిమిట్లెస్గా ఉండదు. ప్రతిదానికి ఏముండాలండి? లిమిట్. సో ఇక్కడ పరిచర్య ఉంది, సంఘం ఉంది, ఇక్కడ బైబిల్ స్టడీ ఉంది, యూత్ మీటింగ్ ఉంది అంటే ఈ సమయాన్ని వేరే దానికి నువ్వు కేటాయించుకోకుండా జాగ్రత్తగా ఉంటావు. దీన్ని ఒక తీర్మానం చేసుకోవాలి లైఫ్లో. ఈ లోకాన్ని అనుభవించేవారు అమితంగా లిమిట్లెస్. అమితం అంటే ఏంటి? లిమిట్లెస్. సో శరీర సంబంధమైన వాటికి లిమిట్ ఉండాలి, ఆత్మ సంబంధమైన దానికి ఎక్కువ పెట్టాలి. అయితే వీళ్ళు కూడా ఏం చేస్తారు? అది కూడా విగ్రహారాధన. ఏదైతే ఇప్పుడు యూత్ మీటింగ్ ఉంది, యూత్ మీటింగ్ రాకుండా చేసిందో, ఏ కారణమైతే నువ్వు చెప్తావో ఆ కారణమే నీ విగ్రహం మేకా వాళ్ళే పెట్టుకున్నారో మనం కూడా పెట్టుకున్నాం. కానీ పశ్చాత్తాపడి వదిలేయాలి. లేకపోతే దేవునికి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. దేవునికి మన మీద కోపం వచ్చిందనుకో, అప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి, సఫలం కావు. దేవుని దయ ఎప్పుడు ఉండాలంటే ఆయన ఏం చేయాలి? మనం సంతోషపెట్టేది. ఓకేనా? సో ఇక్కడ రాజు లేని కారణం చేత వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో సంగతి జరిగింది. 7వ వచనం నుంచి మనం చూసుకుంటే, యోధా బెత్లెహేములో నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒకడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడండి? యోధా బెత్లెహేము నుండి వచ్చాడు. యోధా బెత్లెహేము నుండి ఇంకెవరైనా ఉన్నారా? యోధా బెత్లెహేము నుండి నయోమి, ఎలీమెలెకు కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది.
వాడు అంటే మోయాబు దేనికి గుర్తుగా ఉంది? లోకానికి గుర్తుగా ఉంది. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెల గృహము, అంటే ఆత్మీయ రొట్టెల గృహం. మనకి జీవాహారం ఎవరు? యేసుప్రభు అన్నమాట. యేసుప్రభుని వదిలేస్తే మనకేమవుతుంది? నిత్య జీవం పోతుంది. అందుకనే పేతురు ఏమంటాడు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో 3 వస్తుంది కదా, తెలిసిందే, 69-70 వచనాల్లో ఏముంటుంది? నిత్య జీవపు నిత్య జీవము కూర్చిన మాటలు నీ దగ్గరే ఉన్నాయి, ఇంకెవరి దగ్గర కూడా. సో కాబట్టి యేసు ప్రభు దగ్గర మనకేముందండి? నిత్య జీవం ఉంది. నిత్య జీవం కూర్చిన మాటలు. వీళ్ళు ఏం చేశారంటే నిత్య జీవాన్ని వదిలేసి తాత్కాలిక జీవితంలో గడిపోయారు. అక్కడ నయోమి కొడుకులిద్దరు చనిపోయారు, భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏమయ్యారు? 2 కోడళ్ళు, నయోమి అక్క. ఎంత కష్టం వచ్చింది లేదు? ఎందుకు వచ్చింది? దేవుడు ఎక్కడ పెట్టాడు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా. అలాగే లోకాసు వార్త 10వ అధ్యాయం 37 వస్తుంది. 31వ వచనంలో యెరూషలేము నుండి యెరికోకు ఆయన ప్రయాణం వెళ్తున్నాడు. యెరూషలేము అంటే సమాధాన పట్టణము, ఎరుక అంటే శాపగ్రస్తమైంది లోకం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. సమాధానంలో నుండి సమాధానం లేదు. ఎవరైనా వెళ్తారట్లా? వెళ్తున్నావు. ఎవరైనా వెళ్తున్నారట్లా? నువ్వు వెళ్తున్నావు. ఎవరైనా వెళ్తారట్లా? నువ్వు వెళ్తున్నావు. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనం కూడా జారుకుంటూ ఉంటాం. అయితే జారుకుంటే ఏమైంది? మరణమే. శరీరం కాకపోయినా ఆత్మలో ఏమొస్తుందండి? మరణం వస్తుంది. అది బహు డేంజర్. శరీరం చచ్చిపోయినా పర్వాలేదు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే చాలు కదా. దట్ షుడ్ బి అవర్ గోల్, అంతేనా? కాబట్టి ఏమాత్రం వాడు జారుకుని ఏమవుతుంది? అది వెళ్తే మధ్యలో దొంగోడు సాతాను ఉంటాడు కదా, దొంగోడు సాగుకొట్టాడు కదా, కొర ప్రాణంతో ఉన్నాడు. ఉంటే అప్పుడు లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరండి? సమరయుడు, మంచి సమరయుడు వచ్చి ఆయన ఫస్ట్ ఎయిడ్ చేశాడు, నూనె రాశాడు, ద్రాక్షారసం పోసాడు, గాయాలు కట్టాడు, తన వస్త్రాన్ని కప్పాడు, తన వాహనం మీద గాడిద మీద ఎక్కించుకుని పూటకోళ్ళు ఆయన చర్చికి తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చి నేను మంచిగా చూసుకో, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఈయన కొరకు ఏమైనా ఖర్చు పెట్టామనుకో నేను మళ్ళీ ఇస్తాను. అటువంటి పాస్టర్లకి 2 బహుమానాలు ఇప్పుడు ఉంటుంది, అప్పుడు లేకపోతే. అట్లా మీరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. వీ మస్ట్ బి పాస్టర్ టు అనదర్ వన్. పాస్టర్ అంటే కాపరి అని. నువ్వు ఈరోజు యూత్ మీటింగ్ ఉంది అని తీసుకురావాలి. అలాగే ఒకరినొకరు ఏం చేయాలి? ఇప్పుడు మన రోహిత్ ఉన్నాడు, ఆయన్ని ప్రోత్సహించుకుని తీసుకొస్తాం. అర్థమైందా? అట్లా మీరు కూడా ఒక్కొక్కరు ఏం చేయాలి? మనం రావటమే కష్టం కదండి. మా స్వరూపం అంటే కంపల్సరీ కూర్చోబెడుతుంది, లేదు కాబట్టి ఆయనకి స్వేచ్ఛ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమవుతుందండి? అట్లా అవుతుంది. అర్థమైందా? అలాగే అవుతుంది. అలా కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరిని వాళ్ళు కాపాడుకుంటూ ఇతరుల భద్రత కూడా మనం చూసుకునే వారికి ఉండాలి. అయితే ఇక్కడ ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే యోధా బెత్లెహేం నుండి ఎక్కడికి వచ్చేసాడు? అతడు యవనస్తుడు, మళ్ళీ యవనస్తుడు ఆయన. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించాడు. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యోధా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేసు ఎఫ్రాయిముల మన్య ప్రదేశము ననున్న మేకా ఇంటికి వచ్చాడు. డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు? సరైన ఇంటికి వచ్చాడు కదా. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? సరైన సహవాసానికి కదా. సరైన సహవాసానికి లేదు. సాతాను ఎప్పుడు ఎక్కడికి నడిపిస్తాడు? సరిగ్గా లేని దాన్ని, వంకరగా ఉన్న దాని దగ్గరికే నడిపిస్తాడు. వంకరోడు కదా,
వంకరోడు వంకర దగ్గరికి నడిచేస్తాడు. అర్థమైందా? నీకు కూడా వంకరకంతనం కావాలనుకో, ఇక్కడ ఊరికే చెప్తూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు, ఇది చేయాలంటారు, అది చేయాలంటారు. అక్కడైతే అడిగేది లేదు, కడిగేది లేదు. అది ఉంటే ఎవరికి నష్టం? ఇప్పుడు లేవేకి నష్టమా, లేకపోతే ఇంకెవరికైనా నష్టమా? ఎక్కడికి వచ్చాడండి? ఎఫ్రాయిం. అక్కడ వచ్చి ఎవరింట్లో చదివాడు? మీకు ఎటువంటి వాడు? తప్పిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏం చేశాడు. చూడు, మీక మొదలుపెట్టాడు. నీవు ఎక్కడి నుండి వచ్చిందని అతను అడిగా అతడు, నేను యోధా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడును, నాకు దొరకగల చోట నివసించుటకు పోవచ్చున్నానని అతనితో. ఎక్కడి నుంచి వచ్చామండి? లేవీయుడు. లేవీయుడిని ఇంట్లో పెట్టుకోవడం ధర్మశాస్త్ర ప్రకారం ఆశీర్వాదము. లేవీయులు ఎవరంటే, లేవీ గోత్రము యేసు దేవునికి సంబంధించింది. చూడండి, అందుకనే ఇశ్రాయేలు గోత్రాలన్నీ 12 గోత్రాలు. స్వాస్థ్యము దాంట్లో ఈ లేవీయులది అనేది ఉండదన్నమాట. లేవీ గోత్రం ఉండదు. యోసేపు బదులు యోసేపు కుమారుల్ని చేర్చాడు. ఎందుకంటే యాకోబు ఏం చేశాడు? నా కుమారులుగా వీళ్ళని స్వీకరిస్తున్నానని ఎఫ్రాయిం మీద కుడి చేయి, మనస్సే మీద ఎడమ చేయి పెట్టి వారి, అందుకనే అర్ధగోత్రాలు. లేవి కూడా ఒకటి ఏం చేస్తారు? లేవి దేవుని యొక్క స్వాస్థ్యవారు, దేవునికి ప్రత్యేకింపబడినవారు. దేవుడు వారి ద్వారానే ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తారు. వారి ద్వారానే ఇశ్రాయేలుని యాజకధర్మం అనేది జరిగిస్తారు. ఓకేనా? సో అటువంటి భాగ్యము కలిగినవాడు. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా తిరగటం మొదలుపెట్టాడు. ఎక్కడున్నాడు? యూదా బెత్లెహేములో ఉన్నాడు. లేవీయుడు అయినప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి కదా. దేవుని కనెక్షన్ వదిలేశాడు. దేవుని బిడ్డలో అయినప్పుడు ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? ఎప్పుడు కూడా మన శరీరానుసారమైన మనసుతో కనెక్ట్ అవుతూ ఉంటాం, శరీరానుసారమైన ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతూ ఉంటాం. ఎవరు పిలుస్తారా బ్యాడ్మింటన్కి, ఎవరు పిలుస్తారా పిక్నిక్కి, ఇవే చూస్తూ ఉంటాం. వెంటనే ఎవరితో కనెక్ట్ అయిపోతుంది? అది చాలా డేంజర్ కదా. ఈయన అట్లాగే మొట్టమొదటిగా రావద్దు అక్కడి నుంచి, కోయంబత్తూరు నుంచి కాదు, ఎక్కడి నుంచి రావద్దు. వచ్చి మంచి అడ్రస్కి వెళ్ళాడు. ఏ అడ్రస్కి? ఎఫ్రాయిం దగ్గరికి వెళ్ళాడు. ఎఫ్రాయిం కాదే, మీకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక నేను లేవీయుడు అని చెప్పే వరకు ఏమన్నాడు? 10వ వచనంలో, మీక నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండము. అబ్బా, చూసారు? తండ్రి అంటే అర్థం ఏంటి? తన ఇంట్లో తనకి హెడ్ చేసేసుకుంటున్నాడు. మన ఇంటికి హెడ్ ఎవరు? నిజమేనా? ఈ రోజుల్లో అది లేదు. నేనే హెడ్. మీసాలు వచ్చిన తర్వాత ఎవరు హెడ్? నువ్వేనా? ఇక్కడ నా ఇంట్లో నీవే పెద్దవి, నీకు నా తండ్రిగా ఉండు. ఇంకెలా ఉండాలంట? యాజకుడిగా ఉండు అని చెప్పారు. యాజకుడిగా ఉండు అంటే అంత యాజకుడి పట్ల, యాజకుడి ద్వారా వచ్చే ఆశీర్వాదముల పట్ల ఆయనకి ఎంత ఆసక్తి అనేది ఉంది. మనం యేసు ప్రభుని కలిగి ఉంటే చాలు, సరిగ్గా కలిగి ఉంటే చాలు. యేసు ప్రభుని సరిగ్గా తెలుసుకుని ఆయన సేవిస్తే చాలు. అందుకంటే ఇప్పుడు క్రీస్తులో మనమందరం కూడా ఎవరండి? యాజకులు. యేసు రక్తం చేత కడగబడిన వారంతా ఎవరు? యాజకులు. కాబట్టి మనం నేరుగా ప్రార్థన చేయొచ్చు. ఎవరికి? యేసు. ఆరాధన చేయొచ్చు. యేసు నామాన్ని ప్రకటించి ఆత్మల్ని రక్షించుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో, మీకా నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండము. నేను సంవత్సరంలో నీకు 10 వెండి రూకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చిదనని చెప్పగా లేవీయుడు మంచి జీతం వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి ఏం దొరకలేదు.
ఎవరికి దొరికిందంటే సత్యము నుంచి మళ్లించడానికి సాతానుడు పనిచేస్తూ ఉంటాడు మనల్ని. అప్పుడే ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. నువ్వు శరీరానుసారంగా మారిపోతే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడన్నమాట. ఇప్పుడు రాని ఉద్యోగం ఎప్పుడు వచ్చేస్తుంది? యేసుప్రభుని వదిలేస్తే వచ్చేస్తుంది. సాతానుడు యేసుప్రభుని కూడా ఏం చేశాడు? తండ్రిని వదిలే అందరిని వదిలేసే నాకు సాగిలిపడి మొక్కి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఇవన్నీ తన సొంత. ఈ భూలోకం ఎవరిదండి? దేవుడు, యేసుప్రభుది కదా. యేసుప్రభుకి ఇస్తాడంటే పైగా మొక్కాలంట. ఎట్లా ఉంటుంది? అదే వాడు తెలియదు. సో కాబట్టి వాడికి లోబడ్డా? లేదు. నేను ఆహారం ఇది అది ఇస్తానని డబ్బు ఆశ చూపించాడు కదా. వీటన్నిటికీ కూడా ఆశలను బట్టి ఎవరో ఏదో ఇచ్చారని మనం తొలగిపోవటానికి వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. 11వ వచనంలో ఆ మనిషిని యొద్ద నివసించుటకు సమ్మతించాను. ఆ యవనుడు అతని కుమారుల్లో ఒకని వలె, అతని కుమారుల్లో అంటే ఈ యవనస్తుడు చిన్నాడు, ఈవెన్ మీకా కంటే కూడా చిన్నాడు. కానీ చిన్నవాడిని ఏమంటున్నాడు? ఇప్పుడు యాజకుడికి చెవిలో తండ్రి అని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుమారుల్లో. ఆ కుమారులు ఎవరండి? ఆ కుమారులు ఎవరు? తల్లిసార్లు బొల్లి పిల్లలు. మీకా ఎటువంటి వాడు? ఆయన కుమారులు ఎలా ఉంటారు? విగ్రహాలు కదా. సరైన మార్గంలో. తర్వాత 12వ వచనంలో మీకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ప్రతిష్ఠించే విధానం కూడా ధర్మశాస్త్రం. నూనె తీసుకుని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. అట్లా చేసేసాడు, ప్రతిష్ఠించాడు. అప్పుడు ఆయన ఇంట్లో ఏమైపోయాడు? ఆఫీషియల్ యాజకుడు అయిపోయాడు. అయితే అంతటి మీకా లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు లేవీయుడు నాకు ఏం చేశాడు? యాజకుడు అయ్యాడు కాబట్టి నాకు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని లేవీయుడిని పెట్టుకుంటే ఆ లేవీయుడి ద్వారా ఏమైనా ఆశీర్వాదం వస్తుందా? కదా. అందుకనే మనకు ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? యేసుప్రభు ద్వారా వచ్చింది. అందుకని ఆ యేసుప్రభుని విడిచిపెట్టు. ఈయన చేసేది విగ్రహారాధన. లేవీయుడు ఉంటే నేను ఎంతో ఆశీర్వదింపబడతాను అన్నట్టుగా ఇశ్రాయేల్ అందరిలో కూడా గొప్పవాడిని అయిపోవాలి అనుకుంటున్నాడు కదా. భౌతికంగా ఎంతో గొప్పవాడిని అయిపోవాలి అనుకుంటున్నాడు. తర్వాత చూద్దాం ఏం జరిగిందో మిగిలిన విషయాలు. అయితే మనం యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు అయితే మనల్ని ఎలా చేశాడు? యాజకుడిగా చేశాడు. సో మన ఇంట్లో యాజక ధర్మం చేయాలి కదా. ఆరాధన, ప్రార్థన, వాక్యాన్ని నేర్చుకోవటం, ఇవన్నీ కూడా ఇంట్లో కూడా ఏం చేయాలి? తర్వాత దేవుని మందిరం ఉన్నప్పుడు, ప్రత్యేకింపబడిన ఈ స్థలం ఉన్నప్పుడు ఈ స్థలంలోకి వచ్చి ఏం చేయాలి? చేయాలి. ఇంట్లో విగ్రహం ఉండటానికి వీల్లేదు. మందిరంలో, చర్చిలో విగ్రహం ఉండటానికి మన ఇష్టానుసారంగా మనం చేసేది. ఎవరి అధికారం కింద ఉండాలి? మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. అయితే మనల్ని క్రీస్తులోకి వచ్చినట్టు వచ్చి ఎప్పుడైతే ఈ లోక సంబంధాలు పెట్టుకుంటామో, లోక స్నేహం ఎక్కువ అవుతుందో డైవర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాక్యాన్ని సరిగ్గా నేర్చుకో వెంటనే మన శరీరానుసారమైన మనసు ఈ లోకానికి కనెక్ట్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఏ మనసు కలిగి ఉండాలి? ఆత్మానుసారమైన మనసు. సో ఆ వ్యక్తి లేవీయుల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో గుర్తించి అతనికి ఏకంగా డబ్బులు ఇవ్వటం, ఉచితంగా భోజనం పెట్టడం, 3 పూట్ల, తర్వాత బట్టలు ఇవ్వటం, ఇన్ని ఇస్తున్నాడు. మనం ఏమి ఇస్తున్నాం? యేసుప్రభుని కదా. ఆయన ఉచితంగా మనకేమిస్తున్నాడు? యేసుప్రభువే. అయితే ఒకటేంటి? మన భక్తి సరిగ్గా ఉంది. ఏ విగ్రహం మనల్ని క్రీస్తు నుంచి మళ్లించేటట్టుగా, దూరపరిచేటట్టుగా అనుదినము కూడా ఈ భక్తి ప్రార్థన చేసుకుందాం.